కన్సల్ట్ కేర్ మహోత్సవం పేర్కొని వాళ్ళకు కూడా పిలవండి, వాళ్ళకు కూడా ఒక ఫామ్ ఇచ్చి ఈ ఫామ్ ఫిల్అప్ చేసుకొని మీరు చెప్పండి, ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు మనందరి కోసము కేర్ మహోత్సవం చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా దాంట్లో పాల్గొనండి అని చెప్తే వాళ్ళు కూడా సంతోషంగా వస్తారు. మనము కన్యూసి చేయదు, అదే ఇది బీజేపీ వాళ్ళు కదా, బీజేపీ వాళ్ళు ఈ అవకాశం ఉంది. దీనికి ఇప్పుడు మనము ఉదాహరణకి విజయనగరం కాలనీలో ఒక డివిజన్కి పోయినాము, వాడు పోయి ఒక టీఆర్ఎస్ యువకులు ఉన్నారు, వాళ్ళని అరే మీరు పాల్గొనండి అని వాళ్ళు వస్తే రేపు వాళ్ళు క్రికెట్ ఆడినందుకు వాళ్ళకి ఒక క్రికెట్ కిట్ ఇస్తాము, వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు రాబోయే ఎన్నికలలో అదే వాళ్ళు మొన్న బీజేపీ వాళ్ళు క్రికెట్ కిట్ ఇచ్చినారు కదా, అదే మనం సానుభూతి పనులు అవుతారు కదా, రేపు ఎన్నికలలో పోయి అలా ఓటేయండి అంటే మన మీద మంచి అభిప్రాయం ఉండి వాళ్ళు మనం అడిగినందుకు ఓటేస్తారు కదా. కాబట్టి ఆ రకంగా బస్తీలలో ఉన్న అందరు యువకులు ఎవరెవరైతే వినాయకులు పెడతారో, ఎవరెవరైతే పాత దూరాత్మకవాలు చేస్తారో, ఎవరైతే అంబేద్కర్ యువజన సంఘాలు ఉంటాయో, బాబు జగ్జీవన యువజన సంఘాలు ఉంటాయి, కొందరు దేవాలయ కమిటీలు ఉంటాయి. ఆ దేవాలయ కమిటీలలో కూడా మంచి కమిటీ గ్రూప్ మెంబర్స్ ఉంటారు, మహిళలు ఉంటారు, మహిళా మండలిలు ఉంటాయి. మహిళా మండలిలో వాళ్ళని కూడా పోయి కలవాలి. అమ్మ మీరందరూ కలిసి ఖోఖో ఆడతారా, లేదా మీరందరూ కలిసి వేరే ఏదైనా ఆట ఆడతారా అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కూడా ఫామ్ చేయించండి, వాళ్ళని కూడా పిలవండి. దేవాలయ కమిటీలు, కళ్యాణ మండపాలు, గణేష్ మండపాలు, దుర్గామాత మండపాలు, అదే రకంగా బస్తీల అంబేద్కర్ సంఘాలు, బాబు జగ్జీవన్ సంఘాలు, అదే రకంగా బస్తీలలో స్వాధ్యాయం ఉంటుంది, గాయత్రి పరివార పేరుతోని రకరకాల ఆశారాం బాపు రకరకాల ఆ రకంగా మీరేం చేయండి, రేపటి నుంచే అన్ని బస్తీలలో పోండి. ప్రతి బస్తీల మన డివిజన్ మనకు తెలిసిన విషయమే, అహ్మద్ నగర్ అనేసరికి ముస్లింల జనాభా ఎక్కువ ఉన్నది అని తెలుసు. కానీ మనమందరం కూడా ఆ కాస్త కూస్త ఉన్న హిందువులను మనం కాపాడుకోవాలి కదా. వాళ్లకు బీజేపీ విశ్వాసం కల్పిస్తుంది, భరోసా ఇస్తుంది. వేరే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఎంఐ పార్టీ ఎవరు కూడా హిందువుల పక్షాన మన నియోజకవర్గంలో ప్రత్యేకించి అహ్మద్ నగర్లో హిందువుల గురించి మాట్లాడే గొంతు ఎవరు లేరు. కేవలం భారతీయ జనతా పార్టీ